హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ముఖ్యంగా ఈ వీడియోని మాత్రం పెళ్ళి కాని అబ్బాయిలు, పెళ్ళి అయిన అబ్బాయిలు మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ఇది ఒక ప్రాబ్లం లాగా తయారైపోయింది. సో ఆడవాళ్లకు అంటానే పీరియడ్స్ అనేటివి ఎలా ప్రాబ్లంగా మారిపోయాయో అదే విధంగానే జెంట్స్కి ఈ స్పర్మ్ అనేది ఏమంటారు ప్రాబ్లంగా మారిపోయిందనమాట. సో అందుకోసమే ఇంతగా చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, ఓకేనా? సో చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. అబ్బాయిల పైన చూడడానికి ఏమో చాలా టిప్ టాప్గా ఉంటారు, బాగా హైట్ వెయిట్ ఉంటారు. బట్ వాళ్ళ లోపల ఉండే లోపం గురించి ఆలోచిస్తే తప్ప సో వాళ్ళకి ఇది ప్రాబ్లం అని తెలియదు అనమాట. సో ఇప్పుడు పైకి ఏదైనా కనిపించింది అనుకుంటే, అంటే ఏదైనా అవయవాలు చెడిపోతేనో, లేకపోతే ఏదైనా ఫీవర్ వస్తేనో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తేనో అది కనిపించేస్తుంది. దాని ఎఫెక్ట్ మొత్తం కూడా బాడీ మీద ఉంటుంది కాబట్టి మనము ఈజీగా ఐడెంటిఫై చేయగలం. కానీ ఈ స్పర్మ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట. వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే తప్ప దాని గురించి బయటపడదు. ఇవన్నీ తెలియక చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, పిల్లలు లేని తల్లిదండ్రులుగా మిగిలిపోతున్నారనమాట. సో అలా కాకుండా ఉండాలంటే కనీసం మనం నిత్య జీవితంలో చేసే 4 తప్పుల్ని మనం చేయకుండా మానేస్తే, కొన్ని చేయాల్సినవి చేస్తే కనుక మీకు ఈ ప్రాబ్లం అనేది శాశ్వతంగా దూరం అయిపోతుంది అనమాట, ఓకేనా? సో అదే అండి. సో టాపిక్ ఏంటి అని తెలుసు కాబట్టి వీడియోలకు కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు చాలా అయితే యూస్ఫుల్ అవుతాయి. వాటన్నిటిని చూడండి, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? సో అది ఇప్పుడు టిప్ నెంబర్ 1 అనమాట. సో చాలామంది మనం ఏం చేస్తున్నామంటే, ఈవెన్ తల్లిదండ్రులకు కూడా దీని గురించి తెలియదు, ఇది ఒక ప్రాబ్లం లాగా మారిపోతుందనేసి అలా తెలియకనే చాలామంది ఏరుకోరి మనమే దగ్గరుండి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఈ హానిని కలిగిస్తూ ఉన్నామన్నమాట. సో అదే ఏంటంటే మగపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా జీన్స్ ప్యాంట్లు అనేటివి ఎక్కువ వేయటం. సో జీన్స్ ప్యాంట్లు అంటానే కోపం వచ్చేస్తుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఎందుకంటే అంత మంచి లుక్ని కలిగిస్తాయి, అంత కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. సో అది వేసుకుంటేనే మాకు స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందా అనేసి అనుకుంటారు కదా. సో దానిలో ఉండే మెలిక ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. చెప్పిన తర్వాత నిజంగా మీరే ఆశ్చర్యపోతారండి. సో ఎందుకంటే ఎప్పుడూ స్పర్మ్కి ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకోలేదు. ఆ హీట్లో ఎక్కువగా ఆ స్పర్మ్ కణాలు అనేటివి జీవించి ఉండలేవన్నమాట. ఎక్కువ హీట్ కనుక ఉందనుకోండి అవి చనిపోతాయి, దానివల్ల స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇంతటి హీట్ని ఎక్కువగా జనరేట్ చేయగలిగే ఒక క్లాత్ ఏంటంటే జీన్స్ అనమాట. సో చలిగా ఉన్నప్పుడు జీన్స్ క్లాత్లు ఏదైనా వేసుకొని చూడండి, ఎంత వెచ్చగా ఉంటాయండి. అంటే చలిని తగ్గించి వేడిని ఎక్కువగా జనరేట్ చేస్తాయన్నమాట. సో అందుకోసమే మీరు ఎక్కువగా జీన్స్ ప్యాంట్ వేసుకున్నారనుకోండి, కొంతమంది డైలీ యూజ్లకు కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి వారికి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఎనీ టైం జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే వాళ్ళకి ఆ స్పర్మ్ అక్కడ జీవించి ఉండలేదన్నమాట, అది చనిపోతాయి అన్నమాట కణాలు. సో అందుకోసం అక్కడ ఎక్కువగా ఉండవు అవి. సో ఈ జీన్స్ ప్యాంట్ల కారణంగా మనకు తెలియకుండానే మనమే మన చేతులారా ఈ స్పర్మ్ని మీరే చంపుకుంటున్నారనమాట. కాబట్టి కొంచెం తగ్గించండి. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది ఉద్యోగరీత్యా వాళ్ళు ఎక్కువగా ల్యాప్టాప్లకి అతుక్కుపోయి ఉంటారనమాట. ఇంకా మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, కొన్ని కంపెనీస్లో ఈ ల్యాప్టాప్లు పాడైపోకుండా ఉండటం కోసం కోర్స్ ఏసీలు పెట్టుంటారు కదా. సో ఈ ఏసీ కారణంగా ఏంటంటే మీరు తగినంత వాటర్ని తీసుకోరు, ఈ ల్యాప్టాప్ నుంచి వచ్చే హీట్ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది కాబట్టి మీకు ఆ స్పర్మ్ కణాలు అనేటివి చనిపోతాయి అన్నమాట. సో అందుకోసం మీరు ఇంకా తప్పదు అనుకుంటే ఆ వరకు చెయ్యండి. చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన టిప్ని కనుక ఫాలో అయ్యారనుకోండి, మీకు ఆ స్పర్మ్ అనేది చనిపోకుండా బ్రతికి ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఏం చేస్తారంటే మీరు ఒక బాటిల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర, అది 1 లీటర్ పట్టేటట్టు ఉండేటట్టు. అలా అది తీసుకున్న తర్వాత దగ్గర పెట్టుకుంటారు కదా, మీరు ఖచ్చితంగా 3 గంటలకు ఒకసారి ఆ బాటిల్ని అయిపోయి చేసేయండి. అంటే పక్కన పడేయమని కాదు, తాగేయాలన్నమాట. అలా 3 గంటల వరకు అయినా సరే 1 లీటర్ తాగేయగలిగారనుకోండి, ఇలా సాయంత్రం అయ్యేసరికి కనీసం 3-4 లీటర్లని తాగగలుగుతారనమాట కదా. సో ఇంటి దగ్గర ఆఫీస్కి వెళ్ళే లోపల 1 లీటర్ తాగేస్తారు,
ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక లీటర్ తాగేస్తారు. ఇలా మీరు మెయింటైన్ చేస్తారనుకోండి, కనీసం రోజుకు 4-5 లీటర్లన్నా వాటర్ని తాగుతారు. కాబట్టి అక్కడ జనరేట్ అవుతున్న హీట్ని మీ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఈ వాటర్ అనేది తగ్గించేస్తుంది అనమాట, అంటే బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ ల్యాప్టాప్ల దగ్గర ఎక్కువగా కూర్చొని ఉంటారో వాళ్ళు వాటర్ని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల మీ ఒంట్లో ఉండే హీట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఐ మీన్ యూరిన్ రూపంలో కావచ్చు, స్వెట్ రూపంలో కావచ్చు, లేదా వేరే వేరే రూపాలలో కూడా వెళ్ళిపోతుంది. బట్ వాటరే లేకపోతే అది ఎలా వెళ్తుంది చెప్పండి? సో అదనమాట. ఈ టిప్ని మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే కనుక, మనం మన చేతులారా మన ఒంట్లోకి విషాన్ని పంపిస్తున్నాం. ఎలా అనుకుంటున్నారు కదా? ఏం లేదండి, గుడ్లు చికెన్ తినటం వల్ల అనమాట. షాక్ అవ్వకండి, గుడ్లు చికెన్ అనేది అది విషం అనేసి అన్నానని. ఎందుకంటే గుడ్లని మీరు చూడండి, అంటే బయట దొరికి గుడ్లను తెచ్చుకొని బాయిల్ చేసుకొని తింటారనమాట. సో వాటిలో ఏమైనా శక్తి ఉంటుందా అంటే, ఇప్పుడు అది కోడి దగ్గర పెట్టామనుకోండి, అవి పిల్లలు అవ్వవు. అంటే ఆల్రెడీ దానికి అది ఒక కరెంటు ద్వారానో లేకపోతే అదొక కెమికల్ ద్వారానో ఉత్పత్తి అయింటాయి ఆ గుడ్లు, అంతే తప్ప అది ఏమంటారు సహజంగా వచ్చిండే గుడ్లు కాదు కదా అవి. సో అందుకోసమే అందులో మనకు కావాల్సిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏవి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా అవి చాలా అంటే చాలా తక్కువ అనమాట. సో అందుకోసమే వాటిని తినటం అవాయిడ్ చేయండి. బయట దొరికే చికెన్ని కానీ బయట దొరికే గుడ్లను కానీ అవి తినటం వల్ల మీకు ఒంట్లో హీట్ జనరేట్ అవుతుందే తప్ప మీకు కావాల్సినంత ప్రోటీన్స్ అయితే రావన్నమాట. సో వాటిని అవాయిడ్ చేయడమే చాలా బెస్ట్. సో ఇంకేం తినాలక్క, అవి తినటం వల్ల మనకు పాయిజన్ అనేసి మీరు అంటున్నారు కదా, ఇంకేం తినాలి, వాటిని బ్యాలెన్స్ చేయగలిగే ఫుడ్ ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు అనమాట. సో దీనికోసమే మీరు గమనించండి, పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో లేదా 6 రోజులకు ఒకసారో ఇలాగా ఎప్పుడో ఒకసారి వాళ్ళు కనీసం అంటే నెలకి 3 లేదా 4 సార్లు నాటుకోళ్ళని తింటారు. సో ఇవి హెల్దీ అనేసి నేను చెప్పను, కంప్లీట్ హెల్దీ అనేసి. బట్ బయట దొరికే చికెన్తో పోలిస్తే ఇవి హెల్దీ అనమాట. ఎందులో అంటే ఈ స్పర్మ్ కౌంట్ని పెంచడంలో అనమాట. సో అది ఏ విధంగా అంటే, ఆ మామూలు నాటుకోళ్ళు వచ్చేసి సహజంగా వాటిలో ఏమంటారు ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయగలిగే అన్నీ కూడా సహజంగా వచ్చింటాయి అన్నమాట. అదే బయట దొరికే చికెన్లో అయితే ఏముంటాయి చెప్పండి? ఏమీ ఉండవు, అన్నీ కూడా మనం తయారు చేసుకున్నాం అనమాట, రెడీమేడ్ ఫుడ్ అనమాట అది. సో ఈ చికెన్తో పోలిస్తే ఆ చికెన్ బెస్ట్ అనమాట. సో మీరు వారానికి ఒకసారి అయితే మీకు కుదరలేదనుకోండి, కనీసం 2 వారాలకు ఒకసారి అయినా సరే బయట మనకు సహజంగా తయారవుతున్న కోళ్ళని తినండి. మీకు అది కూడా మీకు వంటదు, హీట్ ఎక్కువ అండి దానివల్ల ఫ్యాట్ వస్తుందండి అనుకుంటే కనుక మీరు మటన్ తినండి. ఐ మీన్ మటన్ అంటే కూడా అవి ఏం పెద్ద కెమికల్ అయితే అవి తీసుకోవు కదా, బయట దొరికే గడ్డి గ్రాసం అవన్నీ తింటాయి కాబట్టి వాటి వల్ల మనకు హాని అయితే ఎక్కువగా జరగదు, ఇంకా మనకు చల్లదనాన్ని కలిగిస్తుంది అనమాట మటన్ అనేది. బట్ ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళు తీసుకోకపోవడమే మంచిదన్నమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయట దొరికే కోళ్ళని బయట దొరికే గుడ్లని మాత్రం తీసుకోకండి. వాటి ప్లేస్లో ఏం చేస్తారంటే నాటుకోళ్ళని నాటుకోడి గుడ్లని తీసుకున్నారనుకోండి, మీకు కావాల్సినంత ప్రోటీన్స్ వస్తాయి, కావాల్సినంత విటమిన్స్ వస్తాయి, మీకు కావాల్సినంత స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇవి ఇలా తప్పకుండా మీరు చేశారనుకోండి, మీకు వితిన్ 1 or 2 మంత్స్లోనే మీకు ఇవి ఏమంటారో స్పర్మ్ కౌంట్ అనేది ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్గా అయిపోతుంది, మీకు త్వరలోనే పిల్లలు పుడతారనమాట. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఇంకొక తప్పు కూడా చేస్తున్నామండి. ఈ తప్పు ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా బయట ఫుడ్ తింటూ ఉంటారు, ఇంకా అలాగే నిల్వ ఉండే ఫుడ్ని తింటూ ఉంటారు. మరి మీరు ఇప్పుడంటే లాక్డౌన్ కదా, మీరు చేసుకుంటున్నారు, కానీ లాక్డౌన్ లేనప్పుడు ఏంటి, హోటల్కి ఆర్డర్ పెట్టేస్తారు, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏమైనా అప్పటికప్పుడు చేసి పంపిస్తారా? లేదు కదా, అవి ఎప్పుడో నిల్వ చేసి పెట్టుంటారు కదా. సో అలాంటివి తింటే కూడా మన బాడీకి చాలా హీట్ అనమాట. ఐ మీన్ ఈ స్పర్మ్ ప్రకారం మనకు చాలా హాని అనమాట. అవే కాదండి, చాలా వరకు మీరు గమనించండి, స్టోరేజ్డ్ ఫుడ్ తీసుకున్నారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్సే మనకు వస్తాయి. ఇంకా ఈ మధ్య మనం చూస్తున్న బ్యాడ్ ఏంటంటే ఏమంటారబ్బా, కెమికల్తో కూడినటువంటి పంటలు తీస్తున్నారంట, హైబ్రిడ్ పంటలు తీస్తున్నారనమాట. సో ఈ హైబ్రిడ్ పంటలు తీసుకున్నంత వరకు మనకు తొందరగా అవి ఉత్పత్తి అవుతాయే తప్ప మన బాడీకి కావాల్సినంత విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏవి అందవు. ఎంత తొందరగా మనకు అందుతున్నాయో అంతే తొందరగా మనం కూడా వెళ్ళిపోతామన్నమాట. కాబట్టి వాటికంటే కూడా సహజంగా ఏవైతే పండుతూ ఉంటాయో వాటిని మీరు ఎక్కువగా తీసుకున్నారనుకోండి, మీకు కావాల్సినంత స్పర్మ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది కూడా హెల్దీగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో రైతులు కనుక ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే మాత్రం దయచేసి అర్థం చేసుకోండి, మీకు పంట తొందరగా రావాలి, ఎక్కువ పంట
పండాలి అనేసి హైబ్రిడ్ పంటలను పండించే కంటే రాబోయే తరాలకి మంచి హెల్దీగా ఉండే ఫుడ్ని అందించడం కోసం సహజంగా ప్రకృతి సిద్ధంగా పండించే పంటల్ని పండించండి. లేటుగా వచ్చినా పర్వాలేదు, కొన్ని వచ్చినా పర్వాలేదు, వచ్చినవి ఆరోగ్యాన్ని ఇస్తే చాలు కదా. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏమైనా తెలుసో తెలియక తప్పు మాట్లాడంటే క్షమించండి. కాకపోతే ఈ మధ్య వస్తున్న వైరస్లను కావచ్చు, ఈ మధ్య వస్తున్న జబ్బుల్ని కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీటన్నిటికీ హైబ్రిడ్ పంటలు ఏమన్నా కారణమా అనేసి. మనకి ఇమ్యూనిటీ పవర్ లేదు అంటారు. అవి రావాలంటే ఎలా వస్తాయి చెప్పండి? మనం తీసుకునేటివి కరెక్ట్గా ఉంటాయి కదా. ఏదో హైబ్రిడ్ తింటే కనుక మనం కూడా హైబ్రిడ్ లాగే ఉంటామే తప్ప న్యాచురల్గా ఉండము. మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది కావాల్సినంత ఉండదన్నమాట. సో అందుకోసమే నాకు తెలిసినంత వరకు ఇంతగా చెప్తున్నాను. సో అర్థం చేసుకొని కనీసం కొంతమంది అయినా సరే న్యాచురల్గా పంటల్ని పండించడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియోలో స్పర్మ్ కౌంట్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అది హెల్తీగా ఎలా ఉంచుకోవాలి అనే దాని గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. సో ఇవన్నీ ట్రై చేయండి, మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇంతే అండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.